ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో గల పశుపోషకుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. కమిటీ సభ్యులు అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలి. టీడీపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పిలుపు. ప్రణయ్ ఆధ్వర్యంలో నగరంలో 3 రోజుల పాటు హోమ్ ఎక్స్పో ప్రారంభించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పర్యటించి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందన్నారు. పశువుల ఆరోగ్యానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యాధులను నియంత్రించడానికి, పశుపోషణ ఖర్చులు తగ్గించడానికి, పశు సంవర్ధన సేవలను పోషకులకు మరింత చేరువ చేయడానికి జనవరి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతోందని, పశు పోషకులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మంత్రి మినరల్ మిక్సర్ పౌడర్, కాల్షియం టానిక్ సత్రాలను రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు మూర్తి, సహాయ సంచాలకులు కృష్ణ, ఎంపీపీ పంపన నాగమణి, సత్యవాడ గ్రామ సర్పంచ్ అలాది వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పశు వైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులు కానీ, అలాగే వ్యాధి నిరోధక టీకాలు కానీ అనేక ఇంచుమించు మీకు ఏదైతే పశువుకి ఉన్న రోగాలను గుర్తించి వాటిని పూర్తిగా నయం చేసే బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఏడీ గారు కానీ, డీడీ గారు కానీ ఫుల్ కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్. మన అదృష్టం ఆ రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రామచంద్రపురం చరిత్రలో మన కొన్ని లంకలో సుమారు 6 గేదెలు, గొర్రెలు కానీ 42 గొర్రెలు కానీ కొట్టుకుపోతే 2,40,40,000 వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు జరగలే అసలు. అలాంటిది ఈ రోజున ముఖ్యంగా రైతులు అశ్రద్ధ వహించడం మాత్రం తీవ్రంగా నష్టపోతారు. గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రైతులకి ఏదో సహాయం చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఎందుకంటే మన దగ్గర ఉన్న పశువులన్నీ కూడా మినిమం 5 నుంచి 6, 7 లీటర్లు, అలాగే కొద్దిగా అట్లా పైకి వెళ్తే మండపేట అభివృద్ధి పొందాలనే ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ యొక్క ఆలోచన చేపట్టారు. అలాగే ఎవరైనా సరే ఇంకా గేదెలు మేపుకోవాలి, గేదెలు మెయింటైన్ చేయాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా మేము అంటే మా డిపార్ట్మెంట్ తరఫున మేము పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మీకు 5 గేదెలు 10 గేదెలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 5 గేదెలు 10 గేదెలు తీసుకుంటే 5 లక్షలు 10 లక్షలు. దాంట్లో ఈ రూరల్ ఏరియాలో అంటే పల్లెటూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35% సబ్సిడీ వస్తుంది.
అలాగే అర్బన్ అంటే రామచంద్రపురం మున్సిపాలిటీ ఉందనుకో వాళ్ళకి కేవలము 25% వస్తుంది. దానికి మరి మనం చెప్పినంత మాత్రాన్ని ఎవరు మీరు బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళు ఏమైనా ఫ్యూజ్ అడిగితే అదే అంటే వాళ్ళు సిబిల్ స్కోర్ అని ఉంటుందండి, అది బాగుంటే మాత్రం తప్పకుండా ఇస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అధికారులు సమిష్టిగా పనిచేసి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ లో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ పట్టణం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జీజీహెచ్ అభివృద్ధి కమిటీకి నూతనంగా నియమితులైన గౌరవ సభ్యులు, వివిధ విభాగాల వైద్య అధికారులు హాజరయ్యారు. మెడికల్ ఎక్విప్మెంట్, సివిల్ వర్క్, అంతర్గత రహదారుల నిర్మాణం, కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణం, పార్కింగ్ ప్రదేశం, స్ట్రక్చర్స్, ర్యాలీలు, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల ద్వారా అందిస్తున్న వైద్య సేవల వివరాలు, ఎంఆర్ఐ స్కానింగ్ కు ఫిలిమ్స్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, మున్సిపల్ వాటర్ పైప్ లైన్ల వంటి ప్రధాన అంశాలకు ఈ సమావేశంలో కమిటీ చర్చించింది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ నూతనంగా నియమితులైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అధికారులు సమిష్టిగా పనిచేసి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో జీజీహెచ్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డీసీహెచ్ఎస్ ఎన్ స్వప్న, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈసిహెచ్ రత్నరాజు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి రాధాకృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అమన్ జైన్, అడగాల శివ, ఇంటి గంగా రాజేష్, వి ఉమామహేశ్వరి, ఎం లక్ష్మణమూర్తి, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, అడ్డగార్ల శివ, జీజీహెచ్ వివిధ విభాగాల అధిపతులు, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. We can say the student, it's a lifetime contribution. She studied there and she is taken to the heart as it is her own property, and she is doing it on her own with the service and hard work and everything. So few things which I noticed yesterday. Sir, the main thing is that even though we got funds and we can develop, the scarcity of space is there. And second thing, if we are constructing something, the patients are in such a high number, we don't know where to move them and start this construction is a very bigger issue. So with all your expertise and interests and ideas, we will try to resolve it. And one more conversation I heard from Collector Garu during the floods, as we three were in the car. MP Garu, అందరూ కలిసి చంద్రబాబు నాయుడు కలవడం, కలిసి వారికి చెప్తాం సార్ జనరల్ హాస్పిటల్ అందరూ ఓల్డ్ బిల్డింగ్స్ అయితేనే సార్ అవన్నీ కూడా కొత్త కడితేనే కానీ హాస్పిటల్ బాగుపడదని చెప్తే అప్పుడే 500 బెడ్స్ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చారు. అంటే 500 బెడ్లు కట్టిన తర్వాత ఆ కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత మళ్ళీ పాతది తీసి మళ్ళీ ఆ ప్లేస్ కొత్త బిల్డింగ్ కట్టు అలా ఒకటి కట్టుకుంటూ రావాలని ఒక ప్రణాళిక చేశారు. ఆయన ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అప్పన్న కలెక్టర్ గారు కానీ అందరూ కూడా. దాని ప్రకారంగా మనం ఎంసీసీ బ్లాక్ స్టార్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా సరే స్టార్ట్ చేసాం కానీ అప్పుడు పూర్తి కాలేదున్నటువంటి చదువుకున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా అమెరికాలో సెటిల్ అయిన వారు కానీ ఎక్కడ సెటిల్ అయినా వాళ్ళందరూ కూడా ఇది మన హాస్పిటల్ ఇక్కడి నుంచే మనం చదువుకుని ఇంత గొప్పవాడు అయ్యాం, ఆ బిల్డింగ్ ఆగిపోయింది కాబట్టి అది కట్టించాలని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బులు డొనేట్ చేసుకుని పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త ఎలా అయితే కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అదే విధంగా కష్టపడి పనిచేసి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన పేరాబత్తుల రాజశేఖర్ ను కూడా గెలిపించుకుని పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకుందామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లోని మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ లో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన జరిగిన టీడీపీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు విషయమే కార్యకర్తలు నాయకులతో సమీక్ష జరిపారు. తక్కువ ఎక్కువ శ్రమ కూడా ఉండదు.
తక్కువ ఓట్లు కొంచెం ఎక్కువ సమయం వాళ్ళకి కేటాయిస్తే మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనందరం ఇప్పుడు మన పార్టీకి మొట్టమొదట విజయం ఇచ్చి కార్యకర్తల్లో ఉత్తేజం ఇచ్చిన మరి అందులో ఆయన విజయంలో మన పిఠాపురం నియోజకవర్గం కూడా భాగస్వామ్యం ఉంది. దగ్గర 20 రోజులు చిల్లర పనిచేసాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారిని ఆయన సందేశం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటుగా నమోదు చేసి మరి మనం ఇచ్చిన టార్గెట్ కంట మరి ఎక్కువ చేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గం 7,900 పైచిలకు అయినాయి. ఇంకా కూడా ఎవరన్నా ఉన్నా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎవరన్నా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకా మిగిలిన ఆన్లైన్ ఇంకా ఎలక్షన్ 15 రోజులు 10 రోజులు ఉందనగా కూడా ఆన్లైన్ ఉంటారు. అది కూడా మనం ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు. చెప్తే మన పార్టీ ఆఫీస్లో దానికి సంబంధించిన ప్రత్యేకమైన యంత్రాంగం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా 1/10 మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇది మరి ఎలక్షన్కి 2వ ఘట్టం. ఓటర్ నమోదైన తర్వాత ప్రతి ఓటర్ని మనం కలవాలి. అభ్యర్థిగా మరి నేను 34 నియోజకవర్గాల్లో ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు అన్ని వివరాలు కూడా చిరంజీవి గారు చెప్తారు. నియోజకవర్గాలు మీటింగ్ పెట్టుకోవడానికి మనకు 10 రోజులు సరిపోతుంది. మిగిలిన 30 రోజులు మిగులుతాయి. కానీ నియోజకవర్గాలు 34 ఉన్నాయి. అలాగే ప్రతి నియోజకవర్గం ఒక రోజు నుంచి నాకు అవకాశం ఉండదు కాబట్టి సో పేరాబత్తులు రాజశేఖర్ పేరుంది, ఫోటో ఉంది. ఆ ఫోటోకి ఎదురుగా పేరాబత్తులు రాజశేఖర్ మనం గెలిపించాలి కాబట్టి ఆ ఫోటోకి ఎదురుగా 1 వేసి వచ్చేయాలి. 1 వేసి వచ్చేయడమే మన పని. కాబట్టి టిక్కు పెట్టడం కానీ ఇంటూ పెట్టడం కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో జై చంద్రన్న జై లోకేష్ అని రాయడం కానీ చేయకూడదు. అట్లా చేస్తే ఆ ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆ ఓటు చెల్లదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది. రెండవది, ఇందులో గెలుపు విధానం ఏంటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. ఇందులో గెలుపు విధానం ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యే ఎన్నికలో 5 పోటీ చేస్తే 5లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. అధికారంలో ఉన్నప్పుడు కులాలు వస్తారు, అపోజిషన్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా కష్టపడి పార్టీని బతికించుకున్నాం. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీలు కూడా ఎలక్షన్ ముందు 3 ఎమ్మెల్సీలు మనకు వచ్చాయి అంటే జనాల్లో మార్పే కాదు, మన కష్టం కూడా. ఆ మార్పు ఏ విధంగా వచ్చింది? మనం పడ్డ కష్టం వల్ల మార్పు వచ్చింది. దాంట్లో భాగంగా 3 కూడా ఎమ్మెల్సీలు మనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు నెగ్గినా ఓడినా పెద్ద సమస్య ఉండదు. ఈరోజు అధికారంలో ఉన్నాం, మంచి ప్రభుత్వం అని ప్రతి గడపకి కూడా తట్టి స్టిక్కర్లు కూడా అంటించాం మనం. అది మంచి ప్రభుత్వమా కాదా అన్నది జనాలు డిసైడ్ చేయాలి. ఆ డిసైడ్ చేయాలి అంటే ఈరోజు మనం ఎమ్మెల్సీని ఖచ్చితంగా నెగ్గించి తీరుకోవాలి. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారంతా తప్పక క్రెడాయ్ కాకినాడ శాఖ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను తిలకించి వారి కలల సౌధం నిర్మించుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడులు పేర్కొన్నారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో కాకినాడ క్రెడాయ్ శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్రెడాయ్ కాకినాడ శాఖ చైర్మన్ నెక్కంటి శ్రీనివాస్ స్వాగతం పలికారు. క్రెడాయ్ కాకినాడ ప్రెసిడెంట్ విజయకృష్ణ అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ విశిష్ట అతిథిగాను, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు, క్రెడాయ్ స్టేట్ బాడీ సభ్యులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ప్రాపర్టీ షోను ముఖ్య అతిథులు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ నాయకులు, సభ్యులు, అతిథులకు ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చూపించగా స్టాల్స్ ప్రతినిధులు వారి ప్రొడక్ట్స్, అపార్ట్మెంట్స్, ప్లాట్స్, విల్లాస్ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా క్రెడాయ్ స్టేట్ ప్రెసిడెంట్ వైవి రమణారావు, స్టేట్ జనరల్ సెక్రటరీ బయ్యన శ్రీనివాసరావు, క్రెడాయ్ ప్రెసిడెంట్ విజయకృష్ణ, జనరల్ సెక్రటరీ టీవీ రమణారావు మాట్లాడుతూ గృహ నిర్మాణం చేసుకునే వారికి అవసరమైన మెటీరియల్స్ కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా అన్ని కంపెనీల ప్రోడక్ట్స్, బిల్డింగ్స్ మెటీరియల్స్, టైల్స్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఫిట్టింగ్స్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, లోన్స్, ఫైనాన్స్ ఒకే చోట లభించే విధంగా బ్యాంకర్స్ ను రప్పించి క్రెడాయ్ ప్రతి ఏటా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ నాయకులు నెక్కంటి శ్రీనివాస్, విజయకృష్ణ,
టీవీ రమణారావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, నగర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాపర్టీ షోకు విచ్చేసిన విజిటర్స్ కి ప్రతిరోజు లక్కీ డిప్ నిర్వహించి బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాపర్టీ షోలో రంగురంగుల పూల మొక్కలు, గార్డెన్స్ కు సంబంధించిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ కార్యవర్గం సభ్యులు రాయుడు, ప్రసన్న, రాంబాబు, పురం రాంబాబు, పలువురు క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు. అవకాశం అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్స్ ఎన్ని ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేశారు. సామాన్య ప్రజానికానికి కూడా ఏంటంటే ఎవరైనా సొంత గృహం కట్టుకోవాలనుకుంటున్నారో వారికి కావాల్సిన మెటీరియల్స్, ఎటువంటి మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అండి, కొత్త మెటీరియల్స్ ఏమొస్తాయి అని తెలుసుకోవడానికి కూడా ఈ ప్రాపర్టీస్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైనా హౌస్ కొనుక్కోవాలనుకుంటే, హౌసింగ్ లోన్ కావాలంటే బ్యాంక్స్ 5-6 బ్యాంక్స్ ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేశారు. వాటి ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటి ప్రయత్నాలన్నీ కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరికీ మాట్లాడే కాకినాడ అరేంజ్ చేశారండి. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రజానికి క్రెడాయ్ అనేది ఒక బ్రాండ్. క్రెడాయ్ మెంబర్ దగ్గర ప్రాపర్టీ కొంటే క్వాలిటీ ప్రోడక్ట్తో గుడ్ టైంలో డెలివరీ ఇస్తారన్న నమ్మకం ప్రాస్పెక్ట్ చేస్తుంది. అలాగే మరి ఎప్పటికప్పుడు సిటీ అర్బనైజేషన్ జరుగుతున్న తరుణంలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ, విల్లాస్ కానీ అనేక చోట్ల నిర్మాణం జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అన్ని ప్రాజెక్టులకి ఒక యూపీఐ తీసుకొచ్చి ప్రాస్పెక్టివ్ బయర్స్కి అనుకూలంగా ఉండి వాళ్ళకి టేస్టింగ్ అనుగుణంగా, వాళ్ళకి బడ్జెట్కి అనుగుణంగా ఆ సొంత ఇల్లు సాకారం చేసుకోవడానికి ఈ యొక్క ప్రాపర్టీ షో వేదిక అనేది ఉపయోగపడుతుంది. అలాగే ప్రెసిడెంట్గా చెప్పినట్టు మరి రీసెంట్గా గవర్నమెంట్ కూడా మీటింగ్ బైలాస్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ భూమి గత 3 నెలల నుంచి కూడా బాగా సేల్స్ కానీ, ఈ ప్లాట్లు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటూ వచ్చింది. అన్ని తెలంగాణ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, కాకినాడ, రాజమండ్రి, ఇట్లాగా తిరుపతి, అన్ని చాప్టర్లో కూడా సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అందులో రియల్ ఎస్టేట్ కూడా మంచి భూమి వచ్చి పెట్టుబడిదారులకి ఇన్వెస్ట్మెంట్ పట్టణాల్లో క్రెడాయ్ 6th కిలోమీటర్స్ 24 రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు ఇందులో బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, బ్యాంక్స్, హోమ్ ఫైనాన్స్ స్టాక్స్ వాడిగా వీటిలో నిర్మాణం బిల్డింగ్ అయితే అనుకోవాలనుకున్నా, అలాగే లోన్ ఫెసిలిటీ కావాలనుకున్నా అన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్స్పోని ప్రారంభించిన ఎక్స్పో ప్రారంభమైందండి. దీనికి వచ్చేసిన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే కూడా చైర్మన్ బాబు గారు అందరూ చేసి దీన్ని ప్రారంభోత్సవం చేశారు. చాలా సంతోషం. అలాగే కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ హోమ్ ఎక్స్పోలో అన్ని జరుగు కాకినాడలో భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఈ హోమ్ ఎక్స్పోలో దొరుకుతున్నదండి. దానివల్ల ఫ్లాట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళందరూ ఈ మెటీరియల్స్ చూడడం వల్ల క్వాలిటీ మెటీరియల్ దొరకడానికి ఎక్కడ వస్తుందని అన్ని బ్రాండ్స్ కూడా మీకు తెలియడం జరుగుతుంది. అలాగే ఈ క్రెడాయ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ బ్రాండ్ క్రెడాయ్ అనే ఈ సంస్థలో కట్టిన వాళ్ళు క్వాలిటీగా ఉండి బిజినెస్ గ్యారంటీ కూడా ఉంటారన్నది మాకు ఇది ఎంతో నమ్మకంగా ఉంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం.
మగపిల్లలు కన్నీళ్లు పెట్టుకోకూడదని, అతని వ్యక్తిత్వాన్ని తక్కువ అవుతుందని మన సమాజంలో పాతుకుపోయిన భావజాలం అయితే ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టినా పర్వాలేదా అంటూ ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిని కాకినాడ జిల్లా ఏఎస్పీ సుస్మిత రామనాథన్ యువ విద్యార్థులను ప్రశ్నించారు. మగపిల్లలే కాదు ఆడపిల్లలు ఏడ్చినా అది వారికి ఆత్మగౌరవ సమస్య అవుతుందన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో అభయ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తాను తమిళనాడులోని మారుమూల ప్రాంతానికి చెందిన సాధారణ కుటుంబంలో అమ్మాయినని, అమ్మ ప్రోత్సాహంతోనే ఇండియన్ పోలీస్ సర్వీస్లో జాతీయ స్థాయి విజేతగా నిలిచానని ఆమె అన్నారు. మగపిల్లలే కాదు ఆడపిల్లలు ఏడ్చినా అది వారికి ఆత్మగౌరవ సమస్య అవుతుందన్నారు. గృహహింస, లైంగిక వేధింపులు, బాలికల అపహరణ లాంటి దౌర్జన్యాల మీద చేసే పోరాటంలో యువతులతో పాటు యువకులు కూడా చేయి కలపాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ మొదలు ద్రౌపది ముర్ము వరకు పరిపాలనా రంగంలో స్త్రీలను అత్యున్నత పదవుల్లో నిలబెట్టిన దేశం మనదని, ఈ విషయంలో అమెరికా ఇప్పటికీ మనకంటే వెనకబడి ఉందని, మన దేశాన్ని సమన్యాయ ఆలయంగా తీర్చిదిద్దే బాధ్యత నేటి యువకుల మీద ఉందని అన్నారు. ఈ సందర్భంగా పోక్సో మొదలైన చట్టాల గురించి పీపీటీ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు సుస్మిత వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ కళాశాలలో మహిళా విద్యార్థులు ఉద్యోగుల కోసం అభయ క్లబ్ ప్రారంభించామని అన్నారు. అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు పాల్గొని ప్రసంగించారు. మహిళా క్లబ్ సభ్యులు జి సాయిలక్ష్మి, ఏ తులసి, వై హరిణి, కె వరలక్ష్మి, సుస్మిత, వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, కంప్యూటర్ విభాగం హెచ్ఓడి ఎంఈ సయ్యద్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. After that, I had entered into civils preparation and I had cleared in the 2022 examination. So I belong to IPS 2023 batch. To tell you how I got this dream to become a civil servant and how I became an IPS officer, I should give the credits to my mother only. It is my mother who had instilled this idea into me of appearing in civil service examination after college. I didn't decide during school or during college also. I hadn't made up my mind to appear for civil service examination. It is my mother who is working in State Education Department of Tamil Nadu. So she had guided me that you try civil service examination. You will be able to crack this examinations and you will be able to get a very good position in the Indian government system, which will be able to bring meaningful change in the society or capable of doing that. So that was her idea, which motivated me to clear this examination. And to give a little more TMI, which is too much information really. I express my gratitude on our chief guest, Sushmita Ramanathan Madam, our invitation, and despite of your busy schedule, you gave us time, and your presence is a great inspiration for all the people around here. And also, she is an IPS officer, UPC Civil Services, All India rank 528, and sociology, and also she is from inspired from IAS Academy. Siraj Academy is a true inspiring lady. ఈ నెల 29వ తేదీన చొల్లంగి తీర్థం పురస్కరించుకుని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద తెల్లవారుజాము నుండి సంగమేశ్వర స్వామిని దర్శించుకోవచ్చునని ఆలయ అర్చకులు ఎస్వీఎస్ శాస్త్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పల్లంక శివారు మొండి గ్రామంలో వేయించేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 29న జరగబోయే చొల్లంగి తీర్థం ఏర్పాట్లపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ అనుపమ, తహసీల్దార్ సత్యనారాయణ, కడప ఎస్ఐ సునీత వివిధ శాఖ అధికారులతో కలిసి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించి సముద్ర స్నానం ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లపై ఆ ప్రాంతమంతా పరిశీలించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఉచిత దర్శనము ₹10 మరియు ₹30 టికెట్ ద్వారా దర్శించుకునేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 29/1/2025 తేదీన జరిగే పుష్యపౌడ అమావాస్య, చొల్లంగి అమావాస్య పర్వదినం. ఆ రోజున ఎక్కడి నుంచి దూరాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తరిస్తారని పెద్దలు పండితులు చెప్పడం తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా పరిధిలో చేపట్టిన రహదారుల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు.
గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, వలసలు నివారించే ప్రయత్నం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో ఆయన సంఘం నాయకులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 700 రూపాయలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు అప్పలరాజు, పప్పు ఆదినారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, రాజు, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా 2005 సంవత్సరంలో ఆనాడు వామపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం వలసల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వలసలు తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారు. కానీ బీజేపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం నేడు క్రమక్రమంగా కూడా దీన్ని తగ్గించాలని, నిర్వీర్యం చేయాలని చూస్తుంది. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఒక 7 డిమాండ్లు పెట్టాం. ఒకటి డిమాండ్ ప్రధానంగా వలసలు తగ్గించి వెంటనే ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలి. నెంబర్ 2, ఏదైతే వాళ్ళ పని రోజుకి 700 రూపాయలు వేతనం ఇవ్వాలని ఒకటి కోరుతున్నాం. మూడోది, రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఉద్దేశంతో కొన్ని మాటలు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం తీసుకుని కొంతమంది రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈ పనులు సర్పంచులు అందరూ కూడా తన సొంత పొలంలో పనులు చేసుకుంటున్నారు తప్ప ఈ గ్రామాలకు పడి పనులు చేసుకుంటలేదు. ఇది ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఎవరుతున్నారో వీళ్ళందరినీ కూడా ఒక ఫీల్డ్ కూడా రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైపోయింది. ఆ రాజకీయ నాయకుల జోక్యం తగ్గించాలనేది మేము ప్రధానంగా కోరుతున్నాం. అలాగే ఉపాధి హామీ ఈ చట్టాన్ని మరింత భద్రత తీసుకోవాలన్నాం. దీంట్లో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ కూడా పర్మనెంట్ చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ విద్యా విధానంపై విలేజ్ యానిమేటర్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ఉల్లాస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యానిమేటర్స్ కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ, డిపిఎం అనిల్ కుమార్, వెలుగు ఏపీఎం సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో యానిమేటర్స్ పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్లు, పేటిఎంలు, ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడ మనము నేర్పించే వాళ్ళకి ఇదైతే ఈ నిరక్షరాస్యులు ఉన్నారో లేదంటే ఈ వయోజన విద్యా కేంద్రాల్లో మనం నేర్పించే ఈ 10 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దీని మీద కూడా అవగాహన కల్పించాలి. ఈ డిజిటల్ లిటరసీ మీద ఫోన్ ఎలాగ ఆపరేట్ చేయాలి, లేదంటే ఈ ఫోన్పేలో డబ్బులు వస్తే ఎలా చూడాలి, లేదంటే ఎవరికైనా పంపించాలనుకుంటే ఎలా పంపించాలి, అలాగే గూగుల్ పేకి సంబంధించి ఈ ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా ఈజీ మెథడ్లో ఇప్పుడు డిజిటల్ లిటరసీలో జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్పించే భాగంలోనే దీన్ని కూడా మనం నేర్పించేలాగా చూడాలి. అక్షరాస్యులు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మొదటి దశలో భాగంగా ప్రైమరీ అక్షరవాచకాల ద్వారా శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో దశలో వీరికి డిజిటల్ అక్షరాస్యత అనే కార్యక్రమం ద్వారా డిజిటల్ వీడియోల ద్వారా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు రూపొందించిన వీడియోల ద్వారా అక్షరాస్యులు చేసే విధానం మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కొరకు కాకినాడ రూరల్ మండలంలో ఇప్పుడు 90 మంది వాలంటీర్ టీచర్స్ని ఐడెంటిఫై చేసి 900 మంది అభ్యాసకుల్ని ఐడెంటిఫై చేసి వారికి ఏ విధంగా అంటే ఇందులో క్రియాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, అదేవిధంగా డిజిటల్ అక్షరాస్యతల మీద శిక్షణ ఇచ్చి వీరికి మార్చి 29వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. వీరి ద్వారా అందరూ నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేయడంతో పాటుగా ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలు మీద అవగాహన కల్పించడం
ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుందని శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన సమీపంలో గల శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులకు వాసన్ ఐ కేర్ హాస్పిటల్, కలో డెంటల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించారు. సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, నేడు రాత్రి సమయంలో వాహనాలను నడపాలంటే భయం వేస్తోందని, ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ హాఫ్ షేడ్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రవాణా శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వక్కపట్ల నాగబాబు, కొప్పిశెట్టి ఆనందరాజు, కొక్కిరిమెట్ల శ్రీనివాస్, బోను సత్యనారాయణ, వెంకి చంద్రశేఖర్ పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. డెంటల్ వైద్యులు, తర్వాత బీపీ, షుగర్ డ్రైవర్స్కి ఈరోజు ఉచితంగా మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టడం, తద్వారా మా కాకినాడలో ఉన్న డ్రైవర్ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాని గురించి ఈ వాసన ఐ కేర్ వారికి, అలాగే మిగతా వాళ్ళ మెడికల్ బృందానికి కూడా ప్రత్యేకమైన మా యొక్క యూనియన్ తరఫున ప్రత్యేకమైన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సర్వేంద్రయానం నయనం ప్రధానం అన్నారు. అలాంటిది కళ్ళు చాలా ముఖ్యమైనదిగా మేము అనుకుంటాం. ఎందుకంటే డ్రైవర్స్కి ముఖ్యంగా కళ్ళు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి అవయవం ఇంపార్టెంటే, కానీ కళ్ళు అనేది ముఖ్యంగా ప్రధానమైన ఇంపార్టెంట్. కళ్ళు ఈరోజు పరిస్థితి గతానికి ఇప్పటికీ పోల్చి చూస్తే, గతంలో ఒక హెడ్లైట్కి సగం ఆఫ్ బ్లాక్ స్టిక్కరింగ్ ఉంటే కానీ పర్మిషన్ ఇచ్చేవారు కాదు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్. మరి ఈరోజు చూస్తే మరి ఎల్ఈడి బల్బ్స్, అలాగే ట్రావెల్ బస్సులు కానీ, ఈ టిప్పర్స్ కానీ, ఇవన్నీ కూడా అటు ఒక 5 బల్బులు, ఇటు 5 బల్బులు, 10 బల్బులతో, ఎల్ఈడి బల్బులతో భయంకరమైన లైటింగ్తో నైట్ జర్నీలు చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి గతానికి ఇప్పటికీ పోలిస్తే. కనీసం రాత్రి మాటలు కళ్ళు కన్నీరు కారుస్తున్నాయండి, నరాలు లాగుతున్నాయి కళ్ళు, అంటే డైరెక్ట్గా చూడలేక. మరి ఈరోజు మరి వాసన ఐ కేర్ వారు మరి బెడ్ బ్లాంక్ ఇది ఒక మరి ఐ క్యాంప్ పెడతానంటే మేము చాలా హ్యాపీగా దానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ లైటింగ్ విషయంలో ఏదైతే మరి ఒక ఈ ఆర్టీఓ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే లైట్లు ఉన్నాయో దాన్ని కూడా అధికారులు స్పందించి ఆర్టీఓ కూడా స్పందించి ఏదైతే ఎల్ఈడి బల్బులు కూడా ప్రభుత్వం మాకు స్వీకరించాలి. అందించిన వాసన ఐ కేర్ వారికి, డాక్టర్ గారికి, అందరికీ కూడా మరి ఒకసారి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చి పుట్టినరోజు కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. తండ్రికి తక్క తనయుడుగా నారా లోకేష్ పనిచేస్తున్నారని కూటమి నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ రాష్ట్రానికి కలుగుతుందనేటువంటి మంచి ఉద్దేశంతో ఇవాళ ఇతర దేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలని, పరిశ్రమల్ని కూడా తీసుకుని వచ్చి ప్రోత్సాహం చేసి మన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ ఇతర దేశాల్లో కూడా తిరగడం జరుగుతుంది. ఎందుచేతనంటే ఆ విధంగా చేసినప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకి ఉపాధి, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించి వాళ్ళ యొక్క కుటుంబాల్లో కానీ, వాళ్ళ యొక్క జీవితాల్లో కానీ వెలుగుని నింపాలనేటువంటి ఉద్దేశంతో యువకులైనా చిన్న వయసు అయినప్పుడు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి మరి కష్టపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి అనేక సంస్కరణలు తీసుకువచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇతర దేశాల్లో కూడా తిరుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని రాబోయేటటువంటి రోజుల్లో మరి నారా లోకేష్ గారికి ఆయురారోగ్యాలు కల్పించి భగవంతుడు ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. కాకినాడ సంగీత విద్వత్ సభ నిర్వహిస్తున్న 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చెన్నైకి చెందిన సంగీత విద్వాంసులు సేలం గాయత్రి వెంకటేశవ్ చే గాత్ర కచేరీ జరిగింది. కాకినాడ సూర్యకళా మందిరంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలలో భాగంగా 5వ రోజు చెన్నైకి చెందిన సేలం గాయత్రి వెంకటేశవ్ చే గాత్ర కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి సంగీత విద్వత్ సభ సెక్రటరీ వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సంగీత విద్వాంసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజు చిత్రపటాల వద్ద పుష్పాంజలిని ఘటించారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో సంగీత విద్వాంసులు సేలం గాయత్రి వెంకటేశవ్ గానం చేయగా ఆముద
ఆముదాల వలసకు చెందిన వయోలిన్ విద్వాంసులు సత్యనారాయణ శర్మ వయోలిన్లోను, చెన్నైకి చెందిన మృదంగ విద్వాంసులు బుర్రా శ్రీరామ్ మృదంగంలోను, ఆముదాల వలసకు చెందిన ఘటం విద్వాంసులు సూర్యప్రసాదరావు ఘటంపై వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వత్ సభ సభ్యులు డాక్టర్ భరతలక్ష్మి, లక్ష్మి, చావలి సూర్యకుమారి, ప్రభల రాజేశ్వరి, మణిబాబు, కృష్ణంరాజు, వెంకట్రావు, శ్రీకృష్ణ దేవరాయలు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో గల పశుపోషకుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. కమిటీ సభ్యులు అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలి. టీడీపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పిలుపు. ప్రణయ్ ఆధ్వర్యంలో నగరంలో 3 రోజుల పాటు హోమ్ ఎక్స్పో ప్రారంభించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.